కిరణ్ టీవీ ప్రేక్షకులకి నమస్తే అండి. నేను మీ స్వప్న. ఇవాళ మనం వచ్చేసి కన్సీవర్ ఫర్టిలిటీ సెంటర్లో ఉన్నాము. ఈ జనరేషన్లో పిల్లలు పుట్టక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారనమాట. అలాంటి వారికి ఐవీఎఫ్ సెంటర్ అనేది ఒక హోప్ ఇస్తూ ఉంది. కాకపోతే ఐవీఎఫ్కి వెళ్ళొచ్చా లేదా, ఎలాంటి వాళ్ళు వెళ్ళొచ్చు, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటూనే ఉంటాయండి. అలాంటివి తెలుసుకోవటం కోసమే మనతో పాటు డాక్టర్ స్ఫూర్తి చనమనేని గారు ఉన్నారు. ఆవిడ్ని అడిగి అన్ని క్లుప్తంగా తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే. జస్ట్ మాకు అసలు ఐవీఎఫ్ అంటే ఏంటో తెలీదు, అసలు ఫర్టిలిటీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటో కూడా క్లియర్గా తెలీదు. అవన్నీ మీతో క్లియర్గా తెలుసుకుందాము. నాతో పాటు మా ప్రేక్షకులు కూడా చాలా క్లియర్గా తెలుసుకుంటారు కదా అని చెప్పి మేము ఈ వీడియో చేస్తున్నాం మీతో పాటు. మీరే చెప్పాలి మేడం మాకు యాక్చువల్గా అసలు అంటే ఐవీఎఫ్ సెంటర్ అంటే ఏంటి. ఇప్పుడు జనరల్గా పిల్లలు పుట్టట్లేదు అంటే కనుక ఐవీఎఫ్కి రావాలి అంటారు. అలా కాకుండా నార్మల్ మెడిసిన్ కూడా వాడతారు కదా, అసలు అది ఇక్కడే నార్మల్ మెడిసిన్ ఉంటుందా లేకపోతే ఏమైనా సర్జరీ టైప్ అసలు ఐవీఎఫ్ ఇవన్నీ? డెఫినెట్లీ అండి, మంచి క్వశ్చన్ అడిగారు. యాక్చువల్గా చాలా మందికి ఇది ఒక అపోహ అనమాట. అంటే ఫర్టిలిటీ సెంటర్ అనగానే ఓన్లీ ఐవీఎఫ్ చేస్తారు అని చాలా మందికి అపోహ ఉంటుంది. అలా కాదండి. మనం చూసుకుంటే ఒక 100 మంది పేషెంట్స్ చూసుకుంటే 60% మందికి చిన్న ట్రీట్మెంట్స్తోనే అయిపోతాయి. ఒక 30-40% మందికి ఈ ఐవీఎఫ్ అనేది అవసరం పడుతుంది. అది కూడా మనం ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఫర్టిలిటీ సెంటర్ వెళ్ళగానే ఇంకా ఐవీఎఫ్ చెప్పేస్తారు. అలా ఉండదు. మనం ఒకసారి ఒక కపుల్ని ఇన్ఫర్టిలిటీ అంటే సబ్ ఫర్టిలిటీ అని డయాగ్నోస్ చేసినప్పుడు వాళ్ళకి అసలు ఎందుకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా లేవా, ఇష్యూస్ ఉన్నాయంటే ఎట్లాంటి ఇష్యూస్ అంటే ట్రీటబుల్ కాజెసా నాన్ ట్రీటబుల్ కాజెస్ అనేది చూసుకుంటాం. కొంచెం మందికి మాత్రం డైరెక్ట్ అంటే వాళ్ళకి డైరెక్ట్ ఇండికేషన్స్ కనిపిస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ ఉంది, లేదంటే ఎగ్ కౌంట్ చాలా తగ్గిపోయింది, చిన్న ట్రీట్మెంట్స్ ఏవి పని చేయట్లేదు, మ్యారేజ్ అయ్యి 20 years 25 years అయింది అంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక్కొక్కసారి స్పర్మ్ కౌంట్ మరి 0 ఉంది, లేదంటే less than 5 million ఉంది. అలా ఉన్నప్పుడు ఒక్కొక్కసారి డైరెక్ట్ ఐవీఎఫ్ చెప్తాం. బట్ చాలా మందికి ఏంటంటే చిన్న ఇష్యూస్ అండి. అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక్కొక్కసారి ఎగ్స్ నెంబర్ బాగుంటుంది కానీ ఎగ్ సరిగా పెరగదు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే సింపుల్ టాబ్లెట్స్ తో కూడా ప్రెగ్నెన్సీ వచ్చేస్తుంది. సో మనం ఐవీఎఫ్ సెంటర్ అనగానే మీరు మెడిసిన్ తో కూడా చేస్తారు. డెఫినెట్లీ అండి. సో మనము ఈ ఫర్టిలిటీ సెంటర్ అనగానే ఓన్లీ ఐవీఎఫ్ అనేది కావాలి. అందుకనే ఆ ఫర్టిలిటీ సెంటర్ అంటే చిన్న ట్రీట్మెంట్స్ నుంచి స్టార్ట్ చేస్తే మధ్య రకమైన ట్రీట్మెంట్స్, పెద్ద ట్రీట్మెంట్స్ అన్ని కూడా మనం ఫర్టిలిటీ సెంటర్ అంటే నార్మల్ కేస్ కి కూడా మనం మామూలు ఫర్టిలిటీ సెంటర్ కి అనేది రావచ్చు అసలు. అంతేగాని డైరెక్ట్ ఐవీఎఫ్ అనే ఏం కాదు, పెద్ద అపోహ. అది జనరల్ గా అలాగే అనుకుంటారు కదండి. అది కాక కొంచెం ఏమో మనం వెళ్ళొచ్చు లేదా వెళ్తే కనుక ఇంకా చాలా మందికి ఒక స్టిగ్మా ఉంటదండి. అంటే ఇప్పుడు సెంటర్ కి వెళ్తున్నాము వేరే వాళ్ళు ఏమనుకుంటారో, అలాంటిది అసలు ఆలోచించొద్దండి. బికాస్ ఒక్కొక్కసారి చిన్న ఇష్యూసే ఉంటాయి. అవును, చాలా చిన్న టాబ్లెట్స్ తోనో లేదంటే చిన్న ప్రొసీజర్స్ తోనో అవి ట్రీట్ అయిపోతాయి. మళ్ళీ అక్కడ హాస్పిటల్ కి ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్ కి వెళ్తే పక్కన వాళ్ళు ఏమనుకుంటారు అని చాలా మందికి అపోహ ఉంటది. అలా పక్కన వాళ్ళ గురించి ఆలోచించకండి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ రావడం అనేది ఇంపార్టెంట్. అంతేగాని వాళ్ళేదో అనుకుంటారు ఈ సెంటర్ కి వెళ్తే ఓన్లీ ఐవీఎఫ్ చేస్తారు, అలాంటి అపోహలన్నీ దూరం పెట్టుకొని. ఓకే అయితే నార్మల్ గా కూడా మనకి అయ్యే ఛాన్స్ ఉంటుంది అసలు. అయితే ఓకే, జనరల్ గా ఇప్పుడు వచ్చిన పేషెంట్స్ కి అంటే కౌన్సిలింగ్ ఆ టైప్ కూడా ప్రొవైడ్ చేస్తారా అండి? డెఫినెట్లీ అండి. అంటే ప్రతి ఐవీఎఫ్ సెంటర్లో ఇప్పుడు మన ఐవీఎఫ్ సెంటర్లో అయితే డెఫినెట్గా ఒక సైకలాజికల్ కౌన్సిలర్ కూడా ఉన్నారు. అండ్ ఆల్సో ఇప్పుడు నేను కూడా హిస్టరీ తీసుకునేటప్పుడు ఏదో పేషెంట్ రాగానే ఇంకా ఈ ప్రొసీజర్ చేసేద్దాం ఆ ప్రొసీజర్ చేసేద్దాం అని కాకుండా ఒక డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాం. తీసుకున్నాక వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనకు అర్థమవుతూ ఉంటుందండి. మనం వాళ్ళతో జర్నీ చేస్తున్నప్పుడు వాళ్ళకు కూడా అంటే కొన్ని విషయాలు ఫస్ట్ విజిట్ లోనే బయటపెట్టలేరు. కొంచెం వాళ్ళకి ఆ ఓపెన్ ఇలా పిల్లలు పుట్టట్లేదు ఇలా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏంటంటే చాలా మంది ఏంటంటే ఇంటర్నల్ గా డిప్రెస్ కూడా అయిపోతా ఉంటారు. సో వాళ్ళకి మెయిన్ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. కౌన్సిలింగ్ తోని అంటే సైకలాజికల్ కౌన్సిలర్ ఉంటారు, వాళ్ళు కౌన్సిలింగ్ అనేది చేస్తుంటారు. అండ్ అవసరమైతే సైకియాట్రిస్ట్ కూడా ఉన్నారండి. చాలా మంది చెప్తుంటారు యాంగ్జైటీ టాబ్లెట్స్ వాడుతుంటాము, డిప్రెషన్ కి టాబ్లెట్స్ వాడుతుంటాము. సో దాని నుంచి ఎలా బయటికి రావాలి అనేది కూడా మనము ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రాసెస్. ఇప్పుడు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా లేదంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నా వాళ్ళకి ఆ ఫస్ట్ నుంచి కూడా రియాలిటీకి దగ్గరలో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ చెప్తామండి. అంటే ఇప్పుడు ఐవీఎఫ్ వెళ్ళగానే 100%, లేదంటే ఐవీఎఫ్ వెళ్ళగానే ఆల్రెడీ వెళ్ళాము 0 వచ్చింది సక్సెస్, మళ్ళీ ఇక్కడ వస్తుందో రాదు, చాలా డౌట్స్ ఉంటాయి. సో అలాంటివన్నీ క్లియర్ గా వాళ్ళకి క్లారిఫై చేసుకొని మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం. అందుకని ఏంటంటే ప్యారలల్ గా కౌన్సిలింగ్ కూడా అనేది చాలా చేస్తారు. ఓకే, ఇప్పుడు జనరల్ గా మన అంటే ఎందుకు అసలు ఇంత ఇన్ఫర్టిలిటీ అనేది ఎక్కువ అవుతుందండి? అంటే ఇంతవరకు మనం ఎప్పుడూ వినలేదు. అలాంటిది ఈ జనరేషన్లో ఎందుకు ఇంత ఇన్ఫర్టిలిటీ అవుతుంది? జనరల్గా అంతమందికి ఎందుకు పిల్లలు పుట్టట్లా? అసలు ఆ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటారు మీకు తెలిసి? సో ఈ మధ్య WHO రీసెంట్గా ఒక
నంబర్స్ అనేవి రిలీజ్ చేశారండి. చాలా స్టార్ట్లింగ్ నెంబర్స్, అంటే చాలా భయం వేస్తుంది చూస్తుంటే. అంటే ప్రతి 6 ఒకరికి ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడుతున్నారు వరల్డ్ వైడ్. సో ఈ ఇన్సిడెన్స్ అనేది చాలా పెరిగిపోయింది మీరు అన్నట్టు. అసలు మన ముందు తరాల వాళ్ళు చూసుకున్నట్టయితే చాలా ఈజీగా ప్రెగ్నెన్సీస్ వచ్చేవి, వాళ్ళు ఒక్కొక్కరు 5, 6 పిల్లలు కనేవాళ్ళు. బట్ ఎప్పుడైతే అంటే ఈ రీసెంట్ గా ఏంటంటే మనకి ఈ జనరేషన్ ఎస్పెషల్లీ లేట్ మ్యారేజెస్ అనేవి ఎక్కువ అయ్యాయండి. అంటే కెరియర్ లో ఫస్ట్ సెటిల్ అయ్యి తర్వాతనే చేసుకుంటాం అనుకునే వాళ్ళు, బోత్ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కూడా ఇప్పుడే చేసుకోవాలి. ఇప్పుడు ఎవరు మ్యారేజ్ 37-38 ఇయర్స్ తర్వాత కూడా చేసుకున్నా కూడా వెంటనే ప్లాన్ చేయట్లేదు. ప్లాన్ అది కరెక్ట్ అండి యాక్చువల్లీ. అంటే ప్రాపర్ గా మేము ఇక్కడ సెటిల్ అయిపోవాలి, ప్రాపర్ గా మేము ఒక టైం అనుకుని ఆ టైంకి ప్లాన్ చేసుకుందాం అని అనుకునే వాళ్ళు చాలా ఎక్కువ అయిపోయారు. సో దాంతో పాటు మన లైఫ్ స్టైల్ అండి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో మేజర్ గా ఇంకొకటి చెప్పాల్సింది లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అనేవి చాలా ఎక్కువైపోయాయి. అంటే మనకి ఒబేసిటీ చూసుకున్నట్టయితే చిన్నప్పుడు మనం ముందు తరాలతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా ఎక్కువ అయిపోయింది. మనం తినే ఫుడ్ కానివ్వండి, జంక్ ఫుడ్. అండ్ చాలా మంది సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే వాళ్ళు ఆఫీస్కి వెళ్తారు. ఇప్పుడు డెస్క్ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, మార్నింగ్ 8కి వెళ్తామంటారు, నైట్ 8-9కి వస్తా అంటారు. ఈ మొత్తం టైం అంతా ల్యాప్టాప్ ముందు కూర్చొని వాళ్ళకి అసలు వర్కౌట్ చేసే టైం ఉండదు. ఇంటికి వచ్చాక ఏదో ఆర్డర్ పెట్టేసుకొని తినేసి పడుకుంటారు. వంట చేసుకునే టైం లేదు. అండ్ 10-minute ఆర్డర్స్ అనేవి చాలా ఎక్కువ. ఇవన్నిటితో పాటు అండ్ పొల్యూషన్ కూడా అండి. ఇప్పుడు మనకి జనరల్ గా చూసుకుంటే మన ఎయిర్ పొల్యూటెడ్, మనం తాగే వాటర్ పొల్యూటెడ్, తినే ఫుడ్ పొల్యూటెడ్, ఇవన్నీ కాజెస్ లాగా చెప్తున్నామండి. అండ్ ఎండోక్రైన్ డిస్ట్రప్టింగ్ కెమికల్స్ అని మీరు వినే ఉంటారు. సో ఇదేంటంటే మనకి చిన్న మనం వాడే డైలీ మైక్రో ప్లాస్టిక్స్ కానివ్వండి, మనం వాడే ఎటువంటి దానిలోనైనా సరే, ప్రతి ప్లాస్టిక్ దానిలో కూడా మనం తీసుకునే ఆహారంలో కూడా మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని రీసెంట్ గా స్టడీస్ లో ఏంటంటే మన బ్లడ్ లో, మగవాళ్ళలో సెమినల్ ఫ్లూయిడ్ లో అక్కడ దాకా కూడా మైక్రో ప్లాస్టిక్స్ అనేవి చేరుతున్నాయి అనేది. ఇవన్నిటి వల్ల ఈ పొల్యూషన్, మన లైఫ్ స్టైల్ డిజార్డర్స్ తోని ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చాలా ఎక్కువ అవుతుంది. అవును, అదే కదా. ఇప్పుడు అంటే మీరు జనరల్ గా ఒక ప్రాపర్ డైట్ గానీ అలా ఏమన్నా సైకిల్ కూడా ఇస్తారా? అంటే ఈ డైటే తినాలి ఇట్లా ఏమన్నా కూడా చెప్తారా పేషెంట్స్ కి? లేకపోతే అంటే మామూలుగా ఇప్పుడు ఒబెసిటీతో ప్రాబ్లంలో ఉన్నారనుకోండి వాళ్ళు, అంటే ఈ డైటే తినాలి, వర్కౌట్స్ చేయాలి, ఇట్లా కూడా ఏమైనా సజెస్ట్ చేస్తారా? సో మన దగ్గర డైటీషియన్ కూడా అవైలబుల్ ఉన్నారండి. ఎవరికైతే వాళ్ళు ఒకవేళ డైటీషియన్ తో పర్టికులర్ గా మాట్లాడాలి అనుకునే వాళ్ళకి అది కూడా అవైలబిలిటీ ఉంది. బట్ నేనేమంటానంటే ఇప్పుడు స్పెషల్ గా సడన్ గా అన్నం తినే వాళ్ళకి మీరు మిల్లెట్స్ తినండి, లేదంటే మీరు ఇంకేదో తినండి అంటే వాళ్ళు తినలేరు. అన్రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవడం కన్నా రియలిస్టిక్ గోల్స్ పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. అంటే మీరు తినేదే పోర్షన్ కంట్రోల్ చేయడం, లేదంటే ఇంక్లూడ్ ఇంకా మనం వెజిటబుల్స్ ప్రోటీన్ కానీ నట్స్ కానీ అన్ని బ్యాలెన్స్డ్ డైట్. మనం ఇప్పుడు కొంతమందికి ఏంటంటే నట్స్ తినమని చెప్పగానే వాళ్ళు మనం బ్రేక్ఫాస్ట్ లో నట్స్ తినేస్తున్నాం, అది రాంగ్ అండి. సో ఏ టైంలో ఏ తినాలో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రాపర్ గా చేయాలి, దానికి అన్ని ఇంక్లూడ్ అయ్యేలాగా. ఇప్పుడు నట్స్ లో మనకి అన్ని ఇంక్లూడ్ అయ్యి ఉండవు. సో ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ అన్ని ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకొని వాళ్ళు ఇంట్లో చేసుకునేవే ప్రాపర్ గా చేసుకొని తినొచ్చు. కానీ మనం దానిలో ఎంత వీలైతే అంత పోర్షన్ కంట్రోల్ చేసుకోవడమా, లేదంటే జంక్ అలవాటు ఉన్న వాళ్ళకి అది కట్ డౌన్ చేయడము, అలాంటివి ఎక్కువ చెప్తుంటాము. జనరల్ గా ఎప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు పెళ్ళయ్యి ఒక 2-3 years అయింది అనుకోండి, అంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉందని కూడా పూర్తిగా తెలియదు కదా జనరల్ గా. డాక్టర్ని అసలు ఎప్పుడు కన్సల్ట్ చేయాలంటారు? సో ఎవరైతే పిల్లల కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు అంటే 1 year నుంచి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా వాళ్ళు రెగ్యులర్ ఇంటర్ కోర్స్ లో పాల్గొన్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు అనే వాళ్ళకి జనరల్ గా హాస్పిటల్కి వచ్చి వాల్యుయేషన్ చేయించుకొని చెప్తామండి. బట్ ఒకవేళ ఏజ్ అనేది ఎక్కువ ఉందనుకోండి, బికాస్ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆడవాళ్ళు ఎస్పెషల్లీ. 35 years పైన ఉన్న వాళ్ళైతే వాళ్ళు 1 year వెయిట్ చేయమని చెప్పాం. నార్మల్ గా 6 months వరకు ట్రై చేసి అయినా రావట్లేదు అన్నప్పుడు 6 months లో ఒకసారి రమ్మని చెప్తాం. ఓకే, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు టెస్టులు చేయించుకోవాలని, లేకపోతే చాలా మందికి అపోహ ఉంటది అసలు అది ఇన్ఫర్టిలిటీ అనగానే అదొక ఫీమేల్ ప్రాబ్లమ్ అని ఒకప్పుడు చాలా ఎక్కువ ఉండేవండి. బట్ థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు ఈ కాలంలో అబ్బాయిలు కూడా వస్తున్నారు, టెస్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళు ఒకవేళ ఇష్యూ ఉంది అంటే దాన్ని యాక్సెప్ట్ చేసి దాని ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నారు. బట్ ఒకప్పుడు ఏంటంటే ఇది అసలు ఓన్లీ ఫీమేల్ ఇష్యూ, మేల్స్ కి అసలు ఏం ఇష్యూ ఉండదు అని చాలా పెద్ద అపోహ ఉండేది. అది థ్యాంక్ఫుల్లీ మెల్లమెల్లగా తగ్గుతూ వస్తుంది. అండ్ అది యాక్చువల్గా కూడా ట్రూయే. చూసుకున్నట్టయితే కారణాల్లో ఫీమేల్ మేల్ ఇద్దరు ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ అనేది చాలా క్లియర్ గా ప్రూవ్ అయింది. అవును, ఓకే. అయితే ఇద్దరు వచ్చి మీ దగ్గర కౌన్సిలింగ్ కానీ అలా తీసుకుని ట్రీట్మెంట్ కూడా ఇద్దరు ట్రీట్మెంట్ అనేది ఎప్పుడైనా ఫస్ట్ మేము కపుల్ ని అడ్వైస్ చేస్తారు. అండ్ కపుల్ కి డీటెయిల్ హిస్టరీ తీసుకుంటాము. అండ్
టెస్ట్లు చేసినా కూడా బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ కి చేస్తాం. ఫస్ట్ వైఫ్ కి చేద్దాము, అక్కడ ఏమైనా ఇష్యూ ఉంటే చూద్దాం, అట్లా కాకుండా బేసిక్ టెస్ట్ అనేవి ఇద్దరికి చేస్తారు. ఓకే, అలానే టెస్ట్లు అనేది మీ దగ్గరే ఉంటాయండి లేకపోతే బయట చేయించుకుని రావాలా ఏమన్నా? లేదండి, మన దగ్గర అన్ని టెస్ట్, బ్లడ్ టెస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే ఆడవాళ్ళకి బ్లడ్ టెస్ట్, స్కాన్ కూడా మన దగ్గరే అవుతుంది. అండ్ కంప్లీట్ ఎక్విప్మెంట్, మగవాళ్ళకి సీమెన్ అనాలిసిస్ కూడా మన దగ్గరే చేస్తాం. ఓకే ఓకే, అయితే ఇంక ఇక్కడికి వస్తే కనుక ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, మొత్తం అన్ని ఫెసిలిటీస్. ఓకే, డైటీషియన్ ఉన్నారు, అలానే కౌన్సిలర్ ఉన్నారు, సో అలానే మీరు డాక్టర్ ఉన్నారు, సో అన్ని ఫెసిలిటీస్ అనేది మనకి డాక్టర్ కూడా ఉన్నారండి మన దగ్గర. సో మెయిల్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు వాళ్ళు ఒకసారి చెప్పడం ఇష్టపడరు, సో అలాంటి వాళ్ళకి మనము ఆండ్రాలజిస్ట్ కూడా మన దగ్గర ఉన్నారు. సో అన్ని అనేది ఓకే క్లియర్ గా ఉంటుంది. ఇప్పుడు ఇన్ఫర్టిలిటీకి ఏమేమి కారణాలు అవ్వచ్చండి అసలు, జనరల్ గా కాజెస్ అనేది ఏముంటాయి? సో కాజెస్ లాగా చూసుకున్నప్పుడైతే మనం ఫస్ట్ డివైడ్ చేసుకుంటామండి, అంటే మేల్ కాజెస్, ఫీమేల్ కాజెస్, మేల్ అండ్ ఫీమేల్ అండ్ అన్ఎక్స్ప్లెయిన్ అనే కాజెస్ లాగా చూసుకుంటాం. ఓకే ఓకే. సో మేల్ లో చూసుకున్నట్టయితే మనం ఒక సింపుల్ బేసిక్ అనాలిసిస్, సిమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసినప్పుడు దానిలో కౌంట్ ఎలా ఉంది, మొటిలిటీ ఎలా ఉంది, స్పర్మ్ది మార్ఫాలజీ ఎలా ఉందని చూస్తాం. సో ఒకవేళ కౌంట్ తక్కువ ఉందంటే ఆలిగో స్పర్మియా అని అంటాం. ఎందుకు తక్కువ ఉండొచ్చు అనే దానికి కారణాలు వెతుకుతామండి. సో జనరల్గా ఏంటంటే మగవాళ్ళలో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా కౌంట్ తగ్గుతూ వస్తుంది. ఆర్ వెరికోసీల్ ఇష్యూస్ ఉంటాయి వాళ్ళకి, అంటే టెస్టిస్ నుంచి మనకి ఆ స్పర్మ్ అది బ్లడ్ సప్లై అనేది సరిగ్గా వెళ్లకుండా అక్కడే ఉండిపోవడం వల్ల కొంచెం దానివల్ల కూడా స్పర్మ్ అబ్నార్మాలిటీస్ అనేవి చూస్తుంటాం. అలా కాకుండా వాళ్ళకు కూడా ఏదైనా లైఫ్ స్టైల్ ఇష్యూస్, మళ్ళీ చెప్పినట్టు ఇందాక ఒకవేళ ఆల్రెడీ వాళ్ళు నోన్ డయాబెటిక్ అనుకోండి, షుగర్ అనేది కంట్రోల్లో లేదు, లేదంటే ఇంకేదైనా వేరే ఇష్యూస్ ఉన్నాయి సరిగ్గా కంట్రోల్లో లేవు అన్నప్పుడు దాని వల్ల కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతూ చూస్తుంటాం. ఆర్ ఏదైనా సర్జరీస్ అయినా, లైఫ్ స్టైల్ అంటే ఆల్కహాల్, స్మోకింగ్, ఇంకేదైనా వేరే డ్రగ్ యూసేజ్ కానీ అలవాటు ఉన్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం చూస్తుంటాం. అండ్ ఆల్సో కొన్నిసార్లు అంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎస్పెషలీ మేల్స్ లో చూసేది, కొన్ని ప్రొఫెషన్స్ లో అండి చాలా మందికి చూస్తుంటాం పర్టికులర్ ప్రొఫెషన్స్ లో కౌంట్ అనేది తక్కువ కనిపిస్తుంది వాళ్ళకి. ఏంటి అంటే ఎవరికైతే లోకల్ టెస్టిక్యులర్ టెంపరేచర్ అనేది ఎక్కువ ఉందో, అంటే హీట్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉండే వాళ్ళకి, ఎస్పెషలీ డ్రైవర్స్ లో, లేదంటే కుక్స్ వంట చేసే వాళ్ళు, లేదంటే కొంతమంది ఏంటంటే ఈ పెస్టిసైడ్ ఇన్హలేషన్, ఈ ఫార్మస్యూటికల్ ఇన్హలేషన్ అంటే డ్రగ్స్ ఇన్హలేషన్ చేసే వాళ్ళు కూడా తక్కువ చూస్తుంటాం, అంటే వాళ్ళకి ఆ ఇన్హలేషన్ వల్ల దాని వల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు అనేది. సో ఇలా కొన్ని ప్రొఫెషన్స్ లో ఎక్కువగా మనము ఈ స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ చూస్తుంటాం. సో అలా కాకుండా కొన్నిసార్లు మన జెనెటిక్ గా కూడా ఇష్యూస్ ఉండొచ్చండి మగవాళ్ళలో కూడా స్పర్మ్ కౌంట్ తగ్గడానికి. సో ఇవన్నీ మగవాళ్ళలో కాజెస్. ఆడవాళ్ళు చూసుకున్నట్టయితే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏజ్. సో ఆడవాళ్ళు వయసు పెరుగుతున్న కొద్దీ ఎగ్ కౌంట్ తగ్గడం అనేది సహజం, ఎవరికైనా తగ్గడమే. సో ఈ మధ్య కాలంలో ఈ లేట్ మ్యారేజెస్, లేట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం అనేది ఉంది కాబట్టి దానివల్ల ఏజ్ రిలేటెడ్ డిక్లైన్ అని చెప్తున్నాం. సో అలా కాకుండా కొన్నిసార్లు ఏంటంటే యంగ్ ఏజ్ లోనే ఎగ్ కౌంట్ తగ్గిపోతుంటుంది, ప్రీమెచ్యూర్ మెనోపాజ్ లోకి వెళ్తుంటారు, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటాము. అలాంటి ఇష్యూస్ ఉన్నాయనేది చూసుకోవడం ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ట్యూబల్ కాజెస్ అండి, ఏమైనా ట్యూబ్ లో బ్లాక్స్ ఉండడము, లేదంటే ట్యూబ్ సరిగ్గా పని చేయకపోవడము, ఓపెన్ ఉన్నా సరిగ్గా పని చేయకపోవడము, ఆర్ ఓవరీస్ లో సిస్ట్లు ఉండడం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడము, అండ్ దాని వల్ల కాజెస్ అంటే కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ చూస్తుంటాం. సో అలా థైరాయిడ్ లో ఇష్యూస్ ఉండడం, పీసీఓడి అనే సమస్య చాలా కామన్ గా వింటుంటాం ఇప్పుడు ఎక్కువ. సో అది కూడా వన్ ఆఫ్ ద కామన్ కాజెస్. ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్. సో ఇలా కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. అది ఫీమేల్ లో నార్మల్ గా అయితే కనుక అసలు జనరల్ గా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ, అది నార్మల్ గా అది లైఫ్ స్టైల్ అనేది కామన్ గా అందరికి బోత్ మేల్ అండ్ ఫీమేల్ లో కూడా అది ఇద్దరికి ఇంకా రీజన్స్ అవి చెప్తాం అన్నమాట. అండ్ కొంచెం మందిలో ఏంటంటే ఎస్పెషల్లీ ఒక 10-20% మందిలో చేసిన టెస్ట్లన్నీ నార్మల్ ఉంటాయండి, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాదు. అంటే ఆడవాళ్ళు చూసుకుంటే కౌంట్ బాగుంటుంది, ఎగ్ కౌంట్, ఎగ్ రిలీజ్ అవుతుంది, లైనింగ్ బాగుంటుంది, ట్యూబ్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి. మగవాళ్ళు సీమెన్ అనాలిసిస్ బాగుంటుంది, బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాదు. దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో అదొక 10-20% మందిలో అది కూడా చూస్తుంటాం. సో ఇవన్నీ కాజెస్ లాగా చూస్తారు. ఓకే, ఫస్ట్ మనం రూట్ కాజ్ తెలుసుకుంటే కనుక దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేది అడ్వైస్ చేస్తాం అనేది. అవును, ఓకే. ఇప్పుడు జనరల్గా మీరు ఐవీఎఫ్ అంటే ఎంత శాతం సక్సెస్ రేట్ ఉంటుందండి ఐవీఎఫ్లో మనం నార్మల్గా తీసుకుంటే? సో ఐవీఎఫ్ అనేది ఉన్న ట్రీట్మెంట్స్లో మాక్సిమం సక్సెస్ రేట్ ఇచ్చేదండి. అంటే మనకి సక్సెస్ రేట్ అనేది వేరీ అవుతుంది. కానీ ఇప్పుడు ఒక యంగ్ ఫీమేల్ వచ్చారు, వాళ్ళకి అన్ని బాగున్నాయి, ఎగ్ కౌంట్ బాగుంది, లైనింగ్ అంతా బాగుంది, బట్ ట్యూబ్ బ్లాక్ ఉంది, హస్బెండ్ లో సీమెన్ అనాలిసిస్ కూడా అంతా బాగుంది.
సో అలాంటి వాళ్ళకి నేను చేసినప్పుడు 60% 70% వరకు కూడా సక్సెస్ రేట్ చూస్తుంటాం. ఓకే. అదే ఇప్పుడు ఆ ఫీమేల్ ఒక 40 years తర్వాత వచ్చారు, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అది కూడా చూస్తున్నాం. అండ్ వాళ్ళకి కూడా నేచురల్ గా అంటే నేచురల్ గా ప్రెగ్నెన్సీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, బట్ సపోజ్ రాలేదన్నప్పుడు ఎక్కువ డిలే అవుతుంటాం. సో వాళ్ళకి ఒకవేళ ఎగ్ కౌంట్ చాలా తగ్గిపోయింది అనుకోండి, సో వాళ్ళకి కొంచెం సక్సెస్ రేట్ తగ్గుతుంది అనమాట. సో సక్సెస్ రేట్ అనేది వేరీ అవుతుందండి, రైట్ ఫ్రమ్ 20-30% స్టార్ట్ చేస్తే 60-70% వరకు కూడా ఉంటుంది. అలానే ఇప్పుడు జనరల్గా ఇప్పుడు IVF కి ఇప్పుడు వచ్చారనుకోండి, ఎన్ని మంత్స్ మీ సైకిల్ అనేది, ఈ IVF సైకిల్ అనేది ఎన్ని మంత్స్ దాకా ఉంటుందని ప్రాసెస్? సో IVF లో మనకి 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎగ్ పికప్ చేసుకోవడం, ఎంబ్రియోస్ ఫామ్ చేసుకోవడం. సెకండ్ థింగ్ ఏంటంటే ఆ ఫామ్ అయిన ఎంబ్రియోని మళ్ళీ యూట్రస్ లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో చాలా రేర్ గా కొంచెం మందికి ఏంటంటే ఒకటే మంత్ లో ఎగ్ పికప్ అయిపోతుంది, ట్రాన్స్ఫర్ కూడా అయిపోతుంది. ఇది ఎవరికైతే ఎగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, హార్మోన్స్ తక్కువ ఉన్నాయి, లైనింగ్ బాగుంది అనే వాళ్ళకి సేమ్ మంత్ లో పికప్, సేమ్ మంత్ లో ట్రాన్స్ఫర్ చేస్తాం. లేదు అనే వాళ్ళకి జనరల్గా ఇప్పుడు PCOD సమస్య ఉంది, లేదంటే ఎగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, లేదంటే లైనింగ్ అంత బాగాలేదు అన్న వాళ్ళకి ఎగ్ పికప్ అనేది ఒక మంత్ లో చేస్తామండి. పీరియడ్ డే 2 నుంచి ఒక 15 days లో పికప్ అయిపోతుంది. అండ్ వాళ్ళకి పీరియడ్ వచ్చేయడానికి మెడిసిన్స్ ఇస్తాం. పీరియడ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మంత్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం. సో జనరల్లీ 2 months అలాంటి వాళ్ళకి అయిపోతుంది. చాలా రేర్ గా కొంచెం మందిలో ఏంటంటే ఇప్పుడు లైనింగ్ చాలా డ్యామేజ్డ్ ఉంది, వాళ్ళకి లైనింగ్ సరిగా పెరగట్లేదు, లేదంటే ఇంకేదైనా వేరే ఇష్యూస్ ఉన్నాయి, లోపల గడ్డల్లాగా ఉన్నాయి, అలా ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక 1-2 months ఎక్స్ట్రా పడుతుంది రెగ్యులర్ 1-2 months కన్నా. ఏదైనా కూడా మనకు ఒక 4-3 months లో మనకి జనరల్ గా అయితే మాక్సిమం అందరికి 2-3 months లో అయితే అయిపోతుంది. ఓకే. ఇప్పుడు జనరల్ గా IVF గురించి చెప్తున్నారు కదండి, అలా కాకుండా ఇంకోటి IUI అని కూడా వింటూ ఉంటాము. అసలు అది అంటే ఏంటి అసలు IUI అంటే? సో IUI అనేది IVF అంత అడ్వాన్స్ టెక్నిక్ కాదండి, అలానే మరి ఇది కూడా కాదు, అది ఒక బ్రిడ్జ్ టెక్నిక్ అని చెప్తాము. అంటే ఇప్పుడు వాళ్ళకి ఎవరికైతే న్యాచురల్ గా ట్రై చేస్తున్నారు, వాళ్ళకి ఎగ్ పెరగట్లేదు, లేదంటే ఎగ్ పెరిగి రిలీజ్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదు, టాబ్లెట్స్ తో ట్రై చేశారు అయినా రాలేదన్న వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ లాగా IUI చెప్తాం. ఆర్ కొన్నిసార్లు ఏంటంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి, లైక్ మైల్డ్ ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ ఉంటుంది, దానిలో కూడా ఒక్కొక్కసారి డైరెక్ట్గా IUI చెప్పాల్సి వస్తుంది. సో నార్మల్ టాబ్లెట్స్ తో ట్రై చేయడంతో కంపేర్ చేస్తే ఈ IUI ప్రొసీజర్లో సక్సెస్ రేట్ అనేది కొంచెం బెటర్గా ఉంటుందండి. ఇప్పుడు ఒక నార్మల్ సైకిల్లో చూస్తే 5-8% సక్సెస్ రేట్ అని చెప్తాం. వేరే IUIలో ఏంటంటే ఒక సైకిల్లో 10-15% దాకా సక్సెస్ రేట్ ఉంటుంది. దీనిలో ఏం చేస్తామంటే మనము ఫస్ట్ ఎగ్ పెరగడము, రిలీజ్ అవ్వడం అంతా న్యాచురల్గానే ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడైతే ఎగ్ రిలీజ్ అవుతుందో అప్పుడు స్పర్మ్ని వాష్ చేసి ఆ వాష్ చేసిన శాంపుల్ని ఒక చిన్న క్యాథెటర్లో లోడ్ చేసుకొని అది యూట్రస్ లోపల ఇన్సెమినేట్ చేస్తాం అన్నమాట. సో అలా బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ని మనం యూట్రస్ లోపల వేసాం కాబట్టి ఆ బెస్ట్ క్వాలిటీ స్పర్మ్ వెళ్ళి ఎగ్ని కలవడం అనే ఛాన్స్ బెటర్ ఉంటుందని, న్యాచురల్తో కంపేర్ చేస్తే కొంచెం బెటర్ సక్సెస్ రేట్స్ ఉంటాయని వాళ్ళకి అడ్వైస్ చేస్తాం. ఓకే. అంటే జనరల్గా IVF కన్నా ప్రీవియస్ స్టేజ్ IUI. సో IUI లో కూడా మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయింది అనే వాళ్ళకి అప్పుడు ఇంకా లాస్ట్ ఆప్షన్ కింద. ఓకే. అంటే మీ దగ్గరకు వస్తే IVF ఒక్కటే కాదు, నార్మల్ మెడిసిన్ ఉంటుంది, నార్మల్ మెడిసిన్ తోనే ట్రై చేసే వాళ్ళకి నార్మల్ మెడిసిన్ తోనే ట్రై చేస్తాము. దానిలో ప్రెగ్నెన్సీ వచ్చే వాళ్ళు ఆల్మోస్ట్ 30-40% కదా. అందులో రాని వాళ్ళకి IUI ని అడ్వైస్ చేస్తాము. అది కూడా రావట్లేదంటే లాస్ట్ ఆప్షన్ వచ్చేసి IVF అన్నమాట. మీ దగ్గర ఇప్పుడు IVF కి ఆపరేషన్స్ అట్లా చేయాలన్నా కూడా మీ దగ్గర ఎక్విప్మెంట్ అది ఉందా? మన దగ్గర 2 OTs ఉన్నాయండి. ఒకటి IVF OT, వేరే అందులో ఏంటంటే ఓన్లీ IVF రిలేటెడ్, అంటే ఎగ్ పికప్ ట్రాన్స్ఫర్ అనేది, బికాస్ అది ల్యాబ్ కి దగ్గరలో ఉంటుంది అనమాట, ల్యాబ్ అటాచ్ ఉంటుంది IVF ల్యాబ్. మీకు IVF ల్యాబ్ కూడా చూపిస్తానండి. అది ఒక డెసిగ్నేటెడ్ ల్యాబ్. IVF మనం ఎంబ్రియోస్ అనేవి అక్కడే IVF ల్యాబ్ లోనే ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాం కాబట్టి మన మదర్ కడుపులో ఎలా ఉంటుందో, వూమ్ లో ఎలాంటి టెంపరేచర్ ఉండాలి, ఎలాంటి లైట్, అన్ని మొత్తం అన్ని ప్రాపర్ గా బేబీకి రిలేటెడ్ ఫుడ్ అన్ని కూడా మనం ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్ని పెట్టి దానిలో పెడతాం. సో అది ఆ ల్యాబ్ నుంచి తప్ప ఆ గ్యామెట్స్ అనేవి ఎక్కడికి తీసుకెళ్ళడానికి ఉండవు. సో అక్కడనే ఎగ్ పికప్ ట్రాన్స్ఫర్ అనేది పక్కనే చేయాలి కాబట్టి దానికి IVF OT అనేది అక్కడే చేస్తాము. వేరే గైనిక్ OT అనేది ఇంకోటి ఉందండి. దానిలో ఏంటంటే మనము లాప్రోస్కోపీ, హిస్ట్రోస్కోపీ లాంటి ప్రొసీజర్స్, ఇప్పుడు అదేంటంటే ఒక్కొక్కసారి నార్మల్ వి కూడా చేస్తాము. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, చాలా ఎక్కువ అవుతుంది, ఎందుకు అవుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు, లేదంటే పాలిప్ ఉంది, స్కాన్ చేస్తే పాలిప్ ఉంది, గడ్డలా ఉంది, గడ్డలు అంటున్నారు, అలాంటివి కూడా తీసేయచ్చు. ఓకే. అవి కూడా చేస్తారు మీరు? అంటే నార్మల్ గైనిక్ కి సంబంధించిన, లేడీస్ కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాం. ఓకే. మేము ఇంకా ఓన్లీ ఫర్టిలిటీ అనుకున్నాము, కాదనమాట. అయితే ఓకే, ఇవన్నీ కూడా చేస్తారు అనమాట. ఓకే మ్యామ్, సిటీలో చాలా ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి, మీ సెంటర్కి ఎందుకు రావాలంటారు? మీరు ఏం చెప్తారు? మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంబ్రియాలజిస్ట్, 15 years పైన ఎక్స్పీరియన్స్ ఉన్న సీనియర్ మోస్ట్ ఎంబ్రియాలజిస్ట్ మన దగ్గర ఉన్నారు, హూ గివ్స్ హైయెస్ట్ సక్సెస్ రేట్స్. అండ్ ఆల్సో మన దగ్గర డైటీషియన్ యాజ్ వెల్ as సైకలాజికల్ కౌన్సిలర్ కూడా అవైలబుల్ ఉన్నారు.
అండ్ ఎటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్స్ అయినా అందరూ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నారండి. ఓకే. యాజ్ వెల్ as మన దగ్గరే అన్ని వన్ స్టాప్ సొల్యూషన్ లాగా చెప్పొచ్చు ఫర్ ఆల్ ఫీమేల్ ప్రాబ్లమ్స్. ఎటువంటి ఫీమేల్ ప్రాబ్లమ్ ఉన్నా, సర్జరీ అవసరం పడినా, ఏదైనా కూడా, లేదంటే ఉట్టి చిన్న టాబ్లెట్స్ అయినా కూడా, బ్లడ్ టెస్ట్ చేయించాలన్నా అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. ఓకే మ్యామ్, మీరు చాలా క్లియర్గా మాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు అలానే మీ స్టాఫ్ కానీ మీకు కానీ ఈ టోటల్ ఇన్ఫర్టిలిటీలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది మ్యామ్? సో నేను గైనకాలజీలో లాస్ట్ 12 years నుంచి నేను ఎక్స్పీరియన్స్ ఉన్నానండి. అండ్ ఇన్ఫర్టిలిటీలో లాస్ట్ 5 years నుంచి నేను ఇన్ఫర్టిలిటీయే చేస్తున్నాను, రిలేటెడ్ ట్రీట్మెంట్స్. సో ఆల్మోస్ట్ మోర్ దాన్ 5,000+ హ్యాపీ కపుల్స్ని ట్రీట్ చేశానండి. అండ్ అలాగే మన హాస్పిటల్లో చూసినట్టయితే ఆండ్రాలజిస్ట్ కూడా చాలా సీనియర్ డాక్టర్ ఉన్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఎంబ్రియాలజిస్ట్ ఇస్ ద బ్యాక్ బోన్ అని చెప్పాలండి. సో మనం ఫామ్ చేసిన ఎంబ్రియోస్, అదే మనం ఏదైతే ఎగ్స్ తీస్తామో అది IVF లో మనకి హయ్యర్ సక్సెస్ రేట్ ఇవ్వాలంటే మనకి ఎక్స్పీరియన్స్డ్ ఎంబ్రియాలజిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర మోర్ దెన్ 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఎంబ్రియాలజిస్ట్ తీసుకున్నామండి. సో దాట్ మనకి బికాస్ సక్సెస్ రేట్ అనేది ఫైనల్గా అక్కడే పేషెంట్ నమ్మి వచ్చినప్పుడు వాళ్ళకి బెస్ట్ సక్సెస్ రేట్ ఇవ్వడానికి మనం వాళ్ళ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ కూడా తీసుకున్నామండి. అలాగే మన దగ్గర అందరూ అవైలబుల్ ఉన్నారు. మనకి కావాల్సినప్పుడు ఆన్ కాల్గా మనకి ఫిజిషియన్ కూడా, ఎండోక్రైనాలజిస్ట్ కూడా. సో ఎవరికైతే ఏదైనా పర్టికులర్గా ఇష్యూ ఉంది, ఆ డాక్టర్ని కలవాలి అన్నప్పుడు మనము వాళ్ళకి కూడా ఆన్ కాల్లో పిలుస్తున్నామండి. అలాగే డైటీషియన్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నారు, ఫార్మసిస్ట్. అండ్ ఎటువంటి టెస్ట్లు కావాలన్నా అన్ని మన దగ్గరే అయ్యేలాగా చూస్తున్నాం. మళ్ళీ ఒక టెస్ట్ కోసం బయటికి పంపించడం అట్లా కాకుండా అన్ని మన దగ్గరే ఉండేలాగా చూస్తున్నామండి. ఓకే. మెడిసిన్ అలానే మనకి ఎక్కడ దొరుకుతుంది మ్యామ్? వీటికి ట్రీట్మెంట్కి మెడిసిన్స్ కానీ మనకి ట్రీట్మెంట్స్ కావాల్సిన మెడిసిన్స్ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. సో దాని గురించి బయటికి వెళ్ళడము అట్లాంటి అవసరం ఉండదు. ఇన్ఫాక్ట్ మనకి కొన్ని ట్రీట్మెంట్స్ ఒక్కొక్కసారి కొన్ని ఇంజెక్షన్స్ ఈవినింగ్ ఇవ్వాల్సి వస్తుంది, అది కూడా మన దగ్గర ఇచ్చేలాగా ప్లాన్ చేస్తాం. ఇక్కడ సీమెన్ ప్రాసెసింగ్ అనేది చేస్తాము. సో ఇక్కడ సెంట్రిఫ్యూజ్, ఇది ఆండ్రోబాక్స్ ఇంక్యుబేటర్, అండ్ ఇక్కడే మైక్రోస్కోప్ ఉంటుంది. అండ్ వచ్చిన శాంపిల్స్ అన్నీ ఇక్కడే కౌంట్, మొటిలిటీ అలా ఎలా ఉందనేది మొత్తం చెక్ చేస్తారు. ప్రిజర్వేషన్ రూమ్ అండి. మనం ఫ్రీజ్ చేసే ఎంబ్రియోస్ ఏవైతే ఉంటాయో అన్నీ ఈ రూమ్లో ఫ్రీజ్ అయ్యి ఉంటాయి. ఎగ్స్, స్పర్మ్స్, ఎంబ్రియోస్ అన్నీ 10 years వరకు కూడా ఫ్రీజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది వచ్చేసి IVF OT అండి. మనం ఇందాక చెప్పినట్టు ఎగ్ పికప్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ఇక్కడ చేస్తాము. సో ఇక్కడ పిక్ చేసిన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో ఊరుకుకే మనం ఈ డోర్ ఓపెన్ చేయకుండా ఇలా ఒక ఆండ్రోబాక్స్ అని పెట్టుకున్నాం అనమాట. సో దీనిలో పెట్టేసి మళ్ళీ అక్కడ నుంచి అది ఓపెన్ చేసుకుని అది తీసుకెళ్తారు. బికాస్ ఆ రూమ్లో ఊరుకుకి వెళ్ళడానికి ఉండదు అనమాట. ఓకే. ఆ రూమ్లోకి వెళ్ళాలి అంటే కనుక ప్రాపర్ డ్రెస్సింగ్ ఉందండి. ఎందుకంటే అది చిన్న మ్యామ్ చెప్పారు కదా పర్టికులర్ టెంపరేచర్లో ఉంటుందని. సో అందుకని మనం కూడా ఏంటంటే నార్మల్గా వెళ్ళలేము. అందుకని మీకు జస్ట్ ఎక్విప్మెంట్ చూపిస్తాము, చూడండి. ఇది ఇక్సీ మెషిన్ అండి. ఇక్కడ మనం ఎగ్, స్పర్మ్ అనేది దీని మీదే ఇంజెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది మన ఇంక్యుబేటర్, ప్లానర్ ఇంక్యుబేటర్. దీనిలో ఎంబ్రియోస్ అనేవి 5 days మనం ఇంక్యుబేట్ చేస్తాం. 5 days తర్వాత బ్లాస్టోసిస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఫామ్ అయిన దాన్ని మనం అన్ని చెక్ చేసుకొని, ఇది వర్టికల్ ల్యాప్ అంటారు. ఓకే. సో ఆ మైక్రోస్కోప్లో చెక్ చేసి దాన్ని ఫ్రీజింగ్ చేస్తాం. ఇదేనండి ఇవాళ వీడియో. చూసారు కదా, మనకి డాక్టర్ స్ఫూర్తి గారు ఎంతో డీటెయిల్డ్గా ఇన్ఫర్టిలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో మనకి ఈ కన్సీవర్ ఫర్టిలిటీ సెంటర్కి కనుక వస్తే మీకు అన్నీ ఇక్కడే, అంటే ఒక లేడీస్కి సంబంధించిన అన్ని ప్రాబ్లమ్స్కి వన్ స్టాప్ సొల్యూషన్ లాగా ఉంది. అట్లనే ఎవరికైతే పిల్లలు పుట్టట్లేదో వాళ్ళకు కూడా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో పర్సనల్ కేర్తో మీకు ఇక్కడ ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. సో తప్పకుండా పిల్లలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా కూడా ఫస్ట్ వచ్చి మేడంని కన్సల్ట్ చేయండి. మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అలానే ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తారు. అది కూడా అఫోర్డబుల్ ప్రైస్లోనే అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి.